రీసెంట్లీ నేనైతే కొన్ని కొత్త ట్యాంక్స్ అయితే తెప్పియడం జరిగిందనమాట. సో ఈ ట్యాంక్స్ వచ్చేసరికి 3 ఫీట్ లెంత్, 1 ఫీట్ విడ్త్, ఇంకా 15 ఇంచెస్ హైట్ అనమాట. ఇవన్నీ బ్రీడింగ్ కోసం అయితే తెప్పించాను. అలాగే ఈ ట్యాంక్స్ పెట్టడానికి అయితే ఒక సెకండ్ హ్యాండ్ ర్యాక్ కూడా తీసుకున్నాను. ఆ ట్రాక్ డైమెన్షన్స్ వచ్చేసరికి 4 ఫీట్ లెంత్, 6 ఫీట్ హైట్ అనమాట. దీంట్లో ఈజీగా 4 ట్యాంక్స్ అయితే పట్టేస్తుంది. సో ఈ ర్యాక్ ని అయితే పెయింట్ చేసుకున్న తర్వాత అయితే మొత్తంకి మనం పైన షిఫ్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసాం అనమాట. సో పైన షిఫ్ట్ చేసేటప్పుడు మన స్టేర్స్ మీద తీసుకెళ్లేటప్పుడు అయితే చుక్కలు కనపడ్డాయి అనమాట. సో ఎవరైనా మన స్టోర్ కి విజిట్ అయితే మీ అందరికి తెలిసి ఉంటది మన స్టేర్స్ ఎంత చిన్నగా ఉంటుందని. సో దానివల్ల మన 6 ఫీట్ ట్యాంక్ కూడా అయితే ఇక్కడ షిఫ్ట్ చేయలేను. సో ఫైనల్లీ ఆ ర్యాక్ అయితే మన రూమ్ లో షిఫ్ట్ చేసేసిన తర్వాత లుక్ అయితే ఇట్లా కనిపిస్తుంది అనమాట. మన విండో ముందైతే పెట్టేశాను. సో దీంట్లో సంప్ ఫిల్టరేషన్ అయితే నేను వాడడం జరుగుతుంది. సో దీంట్లో అయితే ఫస్ట్ డిఐవై సంప్ ఫిల్టర్ అయితే చేశాను ఫోమ్ బోర్డ్ తో. ఫ్యూచర్ లో వేరే ట్యాంక్స్ లో అయితే ఎక్రలిక్ తో చేద్దామని అనుకుంటున్నాను. సో అలాగే మన ఫిషెస్ కూడా ఆల్రెడీ వచ్చేసాయి అనమాట. సో వీళ్ళ మీద అయితే ఒక వీడియో చేద్దాము అని అనుకుంటున్నాను. సో చేయాలో లేదా అనేది కామెంట్ లో చెప్పండి. సో చాలా బ్యూటిఫుల్ ఫిషెస్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనం అయితే ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ మీద 1000 ఫాలోవర్స్ ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేశాను అని చెప్పాను కదా. సో గివ్ అవే ఇద్దామని చెప్పాను. సో అలాగే చాలా మంది అయితే కామెంట్ చేశారు లాస్ట్ వీడియో మీద. సో మీ అందరికి థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో మనం అయితే గివ్ అవే విన్నర్స్ అయితే చెప్దాం. కానీ దాని ముందు నా ఫేవరెట్ కామెంట్స్ అయితే మీ అందరు చూడండి. సో చాలా మంచిగా కామెంట్ చేశారు, అందరికి థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం గివ్ అవే వచ్చేసరికి 5000 సబ్స్క్రైబర్స్ ఇంకా 5000 ఫాలోవర్స్ అయిపోయిన తర్వాత ఇద్దాం. సో అప్పుడైతే ఇంకా కొద్ది ఎక్స్ట్రా విన్నర్స్ అయితే తీసుకుందాం. ఈసారి అయితే 2 ఉన్నాయి కదా, నెక్స్ట్ టైం అయితే 5 తీద్దాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు గివ్ అవే విన్నర్స్ అయితే చూస్తున్నారు. సో మీరు గనక మనకి రీచ్ అయ్యి డెలివరీ ఫీ పే చేసేస్తే మీకు అందరికి పంపిస్తాం.